సురేష్, తిరుపతిలో కండిషన్ ఎలా ఉంది? వీ కెన్ సీ ఇట్స్ లిటిల్ క్లౌడీ మాకు కనిపిస్తుంది, అలాగే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది నిన్నటి నుంచి కూడా. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? తిరుపతి మీద కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుందంటూ చెప్తున్నారు కదా. నందు, ఏదైతే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి పరిశీలించినట్టయితే చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని చెప్పాలి. తిరుపతిలో నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. అదే రకంగా ఈదురుగాలులు కూడా బాగా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా శ్రీకాళహస్తి, సత్తివేడు, నాయుడుపేట, అదే రకంగా చెన్నైకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం మాత్రం కాస్త ఎక్కువ కనబడుతుందని చెప్పాలి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్, అదే రకంగా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా జిల్లా ఎస్పీ కావచ్చు, అదే రకంగా రెవెన్యూ అధికారులు కావచ్చు పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వాతావరణ శాఖ తెలియజేసినటువంటి సూచికల నేపథ్యంలోనే ఇవాళ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా విద్యార్థులు స్కూళ్ళకు అంతా కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ తేలికపాటి ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూస్తే కూడా వాతావరణం ఏ రకంగా మేఘకృతమైందో తిరుపతిలో బాగా అర్థమవుతుంది. ఇదే రకమైనటువంటి పరిస్థితి మాత్రం ఉదయం నుంచి కూడా కనబడుతుంది. తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. అయితే వాతావరణ శాఖ తెలియజేసినట్టుగా మరో గంట కూడా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బాగా ఉద్రిక్తత దాల్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేసి కూడా వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ అయితే కొన్ని చెరువులు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిండినటువంటి చెరువులు కావచ్చు, డ్యాములు కావచ్చు, 1-2 సార్లు కూడా పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది 2 రోజులుగా అని చెప్పాలి. ఎందుకంటే వాతావరణ శాఖ తెలియజేసినటువంటి పరిస్థితి దిత్వా తుఫాను ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటుంది. అదే రకంగా రెడ్ అలర్ట్ జోన్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే అధికారులు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ యొక్క ప్రాంతాల్లోనే అధిక శాతం మాత్రం ఇప్పటికే మనం చూస్తున్న నిన్నటి నుంచి కూడా అధిక శాతం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం పరిశీలించిన దాంతో కంటే కూడా కాళహస్తి, సత్తివేడు, నాయుడుపేట, అదే రకంగా తడ ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే కొంత అధిక శాతంలో మాత్రం ప్రస్తుతానికి నమోదవుతుంది. తిరుపతి పట్టణం కావచ్చు, ఇటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో తేలికపాటి వర్షపాతమే నమోదవుతుంది. అధికారులు మాత్రం పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక కొన్ని గంటలు కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఏ రకంగా దిశను మార్చుకుంటుందో, ఏ రకంగా ఉద్రిక్తతని ఇది తెలియజేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది. వాతావరణ శాఖ మాత్రం ఇప్పటికే సూచనలు చేసింది కాబట్టి జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార బృందం అంతా కూడా సిద్ధంగానే ఉందని చెప్పాలి. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో మాత్రం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది నందు.